గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చా అనేటువంటి ప్రశ్న అడిగి ఉన్నారు. తప్పకుండా ఉండవచ్చు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే మనకు అష్టాదశ పురాణములు కలవు. ఈ అష్టాదశ పురాణాల్లో కూడా గరుడ పురాణం అనేటువంటిది ఒకటి. ఈ అష్టాదశ పురాణాల్లో లేనిది కాదు ఈ గరుడ పురాణం. ఇది అందరూ కూడా గమనించాలి. అష్టాదశ పురాణాలు అందరూ కూడా చదవాలి. చదవడం వలన ఆ పురాణంలో ఉన్నటువంటి విశేషములన్నీ కూడా మీకు తెలుస్తాయి. అయితే ఈ గరుడ పురాణానికి వచ్చేటువంటి విశేషం ఏమిటయ్యా అంటే గరుడు అంటే గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నలకు విష్ణుమూర్తి చెప్పినటువంటి సమాధానాలే గరుడ పురాణము. ఆ గరుడ పురాణంలో గరుత్మంతుడు అడిగినటువంటి విధానాలు జీవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, అతని పయనం ఎలా సాగుతుంది, అతని యొక్క శ్రాద్ధ కర్మలు ఏ విధంగా చెయ్యాలి, చెయ్యకపోతే కలిగేటువంటి దోషములు ఏమిటి, అది కొడుకులు చేయలేదనుకోండి వారు కలిగేటువంటి దోషములు ఏమిటి, వీరు చెయ్యకపోవడం వలన ఆ ప్రేతం ఎవరైతే చనిపోతారో వారు పయనించేటప్పుడు ఎటువంటి కష్టములు వాళ్ళకి సంభవితమవుతాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నాయి. అయితే గరుడ పురాణం మొత్తం కూడా మనకు ప్రేతఖండము అనేటువంటి ఒక్క ఖండం మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా చక్కగా కూడా చదువుకోవచ్చు, పారాయణ చేయవచ్చు. అయితే ఈ ప్రేతఖండము అనేటువంటిది మన ఇంట్లో చదివేటువంటి ఆచార సాంప్రదాయం చాలా చోట్ల లేదు. ఈ ప్రేతఖండాన్ని కూడా ఎప్పుడు చదువుతారు అంటే మనిషి చనిపోయిన తర్వాత చక్కగా ఒక పురాణ వచనాల్ని చెప్పేటువంటి ఒక పురోహితుని పెట్టుకొని ఆ చనిపోయినటువంటి 10 రోజులు కర్మలు జరుగుతుండగా ఈ గరుడ పురాణంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా చక్కగా చెప్పించుకొని శ్రవణం చేస్తారు. అంతేకాని మనం చదవకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఏ పురాణమైనా సరే తప్పకుండా ఇంట్లో ఉండవచ్చు. గరుడ పురాణం చదవడం వలన ఇంకా మనం మన జీవన శైలిలో చేసేటువంటి పాపముల్ని నియంత్రణ చేసుకోగలిగేటువంటి అవకాశం కూడా ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఎందుకనంటే మనం చనిపోయిన తర్వాత ఎటువంటి శిక్షలు వేస్తారు, ఎక్కడికి వెళతాము, ఎన్ని రోజులు మన ప్రయాణం ఉంటుంది, ఆ ప్రయాణం కఠినంగా ఉంటుందా, సులభంగా ఉంటుందా, అసలు ఎక్కడికి పోతున్నాము, ఇవన్నీ కూడా ఆ పురాణాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ ప్రేతఖండము అనేటువంటి ఖండాన్ని వినంగానే అందరూ భయభ్రాంతం చెంది మన ఇంట్లో మనమే భయపడిపోయి ఈ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి అందరూ కూడా భయభ్రాంతం చెందుతూ ఉన్నారు. దీని మీద ఎటువంటి అపోహ లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గరుడ పురాణం చదవండి. అందరికీ చదివినటువంటి మాహాత్యాన్ని తెలపండి. తెలిపిన తర్వాత మీరే చాలా వరకు ఏది చెయ్యాలన్నా కూడా ఆలోచన మార్చుకుంటారు. ఇది చేస్తే ఈ పాపం వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడుకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు లభించాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పురాణాన్ని, ఇదే కాదు అష్టాదశ పురాణాలన్నింటినీ కూడా ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా నిత్యము పారాయణం చేయవచ్చు, తప్పకుండా చదవవచ్చు. దీనివల్ల ఎటువంటి సందేహము చెందనక్కర్లేదు. శుభం భూయాత్.